ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తల్లి లేని పిల్లి కూన. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి బయట వాముల దొడ్లో ఒక పిల్లి ఉండేది. దానికొక బుల్లి పిల్లి కూన పుట్టింది. పాపం, పిల్లి కూనని కన్న వెంటనే దాని తల్లి చనిపోయింది. తల్లి లేని పిల్లి కూనకి పిల్లి భాష తెలియదు. పిల్లి కూనకి ఆకలి వేసింది. పాలు కావాలి, కానీ ఎలా అడగాలో తెలియలేదు దానికి. ఆకలితో ఆవురావురమంటూ పిల్లి కూన వీధిలో పడింది. ఏడుస్తూ నడుస్తుంది. దారిలో దానికి ఒక కుక్క పిల్ల కనపడింది. పిల్లి కూనని కుక్క పిల్ల ఇలా అడిగింది, పిల్లి కూన గలగల పిల్లి కూన, కళ్ళనీళ్ళు ఎందుకమ్మా అని అడిగింది. అప్పుడు పిల్లి కూన ఇలా అంది, కుక్క పిల్ల ఒక్క సంగతి చెప్పగలవా? ఆకలేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావు అని అడిగింది. అప్పుడు కుక్క పిల్ల భౌభౌమని అరుస్తాను, పసందైన పాలు నీకు కావాలా? భౌభౌమని అరిచి చూడు అని చెప్పింది. అప్పుడు పిల్లి కూన భౌభౌమని అరవలేను, బాగలేదు కుక్క భాష, మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు అని పిల్లి కూన అక్కడి నుండి వెళ్ళిపోయింది. దారిలో కోడి దూడ కనపడింది. అడిగితే అంబా అని అరవమంది. పిల్లి కూనకి ఆ భాష కూడా నచ్చలేదు. కాకిపిల్ల కనిపించింది. కాకా అని అరవమంది. కప్ప పిల్ల కనిపించింది. బెకబెకమని అరవమంది. మేకపిల్ల కనిపించింది. మే అని అడగమంది. పిల్లి కూన ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ భాషలేవి నాకు వద్దు అనుకుంది. ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనిపించింది. ఏడుస్తున్న పిల్లి కూనని బుజ్జగించి, పిల్లి కూన ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగింది. ఆకలేస్తే పాల కోసం అమ్మని ఏమని అడుగుతావు అని అడిగింది పిల్లి కూన. మియావ్ 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 అని బోధించింది పెద్ద పిల్లి. పిల్లి కూనకి తల్లి భాష దొరికింది. మియావ్ మియావ్ అని పాడుకుంటూ ఒక ఇంట్లోకి పోయింది. ఆ ఇంట్లో శారద అనే అమ్మాయి ఉంది. మియావ్ మియావ్ అంది తల్లి లేని పిల్లి కూన. శారద దాని భాష తెలుసుకుంది. ఓహో, ఆకలేస్తుందా పిల్లి కూన? పాలు తెస్తాను ఆగు అని శారద ఒక పళ్ళెం నిండా పాలు పోసి తెచ్చింది. పిల్లి కూన సంతోషంతో పాలు అన్నీ తాగేసింది. తరువాత పిల్లి కూన శారద చాలాసేపు కలిసి ఆడుకున్నారు. ఆఖరికి అలిసిపోయి శారద నిద్రపోయింది. పిల్లి కూన కూడా ఒక మూల హాయిగా నిద్రపోయింది. కథ కంచికి మనం ఇంటికి.